సార్ మీరు లాస్ట్ చాలా ఇయర్స్గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని చూసారు, అన్ని మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు, బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి. అంటే చాలా మంది అనిపించేది ఏంటంటే టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది. ఆ టాక్ ఏమవుతుందంటే చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది. టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది. ఇంకేదన్నా చిన్న సినిమాలు డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? డెఫినెట్గానండి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బిజీ అయిపోయారు. వాళ్ళు ఇన్స్టాతో కానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్లో జనాలందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలామంది వచ్చి సినిమా తీస్తే ఓ మంచి పేరు వస్తుంది, లేదా ప్రొడ్యూసర్గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు. ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎంతమంది ఏదనుకున్నా కూడా హానెస్ట్గా పోతే ఇదే విషయం. ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా పీపుల్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షోకి జనాలు కదలట్లేదు. మంచి కొంచెం మిడ్ రేంజ్ అబవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షోకి వస్తున్నారు. చిన్న సినిమా చాలా బాగుందంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవడం మొదలెడుతుంది. ఫుల్ అంటే 60-70% రావడం మొదలెడుతుంది. సో ఈరోజు చిన్న సినిమా ఏది బాగున్నా సరే థియేటర్స్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ రెవెన్యూ ఓన్లీ. ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది రండి పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం అది నమ్మద్దు. చిన్న సినిమాలు అయితే మాత్రం బాగున్నా కూడా ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు. ఒకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ గురించి తీయడమే తప్పితే చిన్న సినిమాలు అయితే డబుల్ వర్కౌట్ అయిన సందర్భాలు సంవత్సరంలో 2-3 మించి ఉండవు.